అధికారం పోయినప్పటి నుంచి అన్ని సమస్యలే. ముందు పార్టీ ఫిరాయింపులు, ఆ తర్వాత విచారణలు, కేసులు. ఇవన్నీ సరిపోవన్నట్టు కంట్లో నలుసుల కవిత వ్యవహారం. ఇప్పుడు మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. అవును, గులాబీ పార్టీని ఒకదాని తర్వాత మరొక ఇష్యూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో గులాబీ బాస్ కి నోటీసులు ఇస్తారన్న ప్రచారం బీఆర్ఎస్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అధినేత కేటీఆర్, హరీష్ రావులకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ క్షణంలోనైనా నోటీసులు ఇస్తారన్న రూమర్స్ తో పార్టీ నేతలతో పాటు క్యాడర్ ఆందోళన చెందుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఒక్కదాని తరువాత మరొక ఇష్యూతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి. 10 మంది ఎమ్మెల్యేల జంపింగ్ తో బీఆర్ఎస్ కు ఫస్ట్ షాక్. కమిషన్లు, విచారణలు, కేసులతో కారుకు వరుస ట్రబుల్స్. మరోసారి తెరపైకొచ్చిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. కేసీఆర్ సహా కేటీఆర్, హరీష్ కు నోటీసులిస్తారన్న ప్రచారం. అధికారం కోల్పోయినప్పటి నుంచి వరుస పెట్టి ట్రబుల్స్ ఫేస్ చేస్తోంది బీఆర్ఎస్. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనులపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణలు జరుపుతుండటం గులాబీ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను నియమించిన రేవంత్ సర్కార్ ఆ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణకు ఆదేశించింది. దీంతో సిబిఐ దర్యాప్తు ఎలా టర్న్ తీసుకుంటుందోనన్న సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ ఒప్పందాలు, గొర్రెల పంపిణీ స్కీమ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ సర్కార్ వీటన్నింటిపైన విచారణ జరిపిస్తోంది. ఇందులో భాగంగా ఈ కార్ రేస్ వ్యవహారంపై కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతిచ్చారు. ఈ కార్ రేస్ కేసులో మరోసారి కేటీఆర్ ను విచారణకు పిలిచి అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ కేసు ఎటువైపు దారి తీస్తుందన్న ఆందోళన బీఆర్ఎస్ వర్గాల్లో నెలకొంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో పలు అంశాలు వివాదాస్పదం అవుతున్నాయి. ముఖ్యంగా కవిత వ్యవహారం కారు పార్టీకి కంట్లో నలుసులా మారిందనే చెప్పొచ్చు. పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచి వాయిస్ మరింత పెంచారు కవిత. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నేతలపై అవినీతి ఆరోపణలు, విమర్శలు చేస్తూ అధికార పార్టీకి అస్త్రాలను అందిస్తున్నారు. ఇలాంటి ఎన్నో తలనొప్పులు ఉన్న టైంలో మరోసారి ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి రావడం ఆసక్తి రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సెట్ అధికారులు విచారణను స్పీడప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు అనుమతులిచ్చే రివ్యూ కమిటీలోని ఉన్నతాధికారులు, మాజీ ఇంటెలిజెన్స్ అధికారులను ఇప్పటికే ప్రశ్నించి వారి వాంగ్మూలాన్ని సెట్ అధికారులు నమోదు చేశారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు నోటీసులిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల తరువాత సెట్ నోటీసులు జారీ చేసి ఆ తరువాత విచారణకు పిలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరోసారి ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో సమస్యలతో డైలమాలో ఉన్న గులాబీ పార్టీకి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు, నోటీసులంటూ జరుగుతున్న ప్రచారంతో మరింత ఆందోళనకు గురవుతోందట. ఇలా వరుస కేసులు, విచారణలతో పాటు పార్టీలో అంతర్గతంగా నెలకొన్న పరిస్థితుల పట్ల బీఆర్ఎస్ లీడర్లు, క్యాడర్ నైరాశ్యంలో కూరుకుపోతున్నారన్న చర్చ జరుగుతోంది. పైకి ఇవన్నీ కామనే అని కీలక నేతలు చెబుతున్నా ఎప్పుడేం జరుగుతుందోనని పార్టీ కార్యకర్తలు మాత్రం కంగారు పడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.